సార్ రండి. నాకు మహదానందంగా ఉంది. రారా అలా కూర్చో కూర్చో. ఇదిగో ఒక 10 నిమిషాల సేపు లోపలికి పడి నానవద్దు. ఏమిటో నేను మిమ్మల్ని చాలా రోజులుగా కలుసుకోవాలనుకుంటున్నాను, అది ఇప్పటికి కుదిరింది. నేను కూడా నిన్ను కలుసుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి, ఈసారి మన ఇద్దరం కలిసి నిలబడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నేను అదే అనుకుంటున్నాను. ఇప్పుడు మన ఇద్దరం ఈ త్రిముఖ పోటీలో దెబ్బతింటున్నాం అండి. ఇప్పుడు మీరు గెలిచినా నేను గెలిచినా ఏదో కష్టపడి గెలుస్తున్నాం, ఆ మధ్యవాడు ఎవరో బాగుపడిపోతున్నాడు. కనుక ఈసారి ఎన్నికల్లో మన ఇద్దరం అంగీకారానికి వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నేను అదే అనుకుంటున్నాను. చెప్పు. ఏం లేదు, ఈసారి మీ వాళ్ళు నిలబడే నియోజకవర్గంలో మా వాళ్ళు నిలబడరు, మా వాళ్ళు నిలబడే నియోజకవర్గంలో మీ వాళ్ళు నిలబడకూడదు. ఇది మనం రావాల్సిన ఒప్పందం. అలాగే. ఏం లేదు, ఇప్పుడు ఉన్నవి మొత్తం 120 నియోజకవర్గాలు, వీటిలో సగం మీరు తీసుకోండి, సగం మాకు ఇచ్చేయండి. అదిగో మాకు ఇచ్చేస్తారు, నాకు తెలుసు. అదేమిటండి నవ్వుతారు? సగం స్థానాలు నీకు ఇచ్చి నేనేం చేస్తానయ్యా? అదేమిటండి మీకు సగం నాకు సగం, అది న్యాయం. సరిగా మారుతి, ఈసారి అసెంబ్లీలో నీకు ఎన్ని స్థానాలు ఉన్నాయి? 2 స్థానాలు గెలుచుకున్న నీకు 60 సీట్లు ఇవ్వాలా? 85 స్థానాలు గెలుచుకున్న నేను 60 సీట్లు తీసుకోవాలా? కాలి మార్పండి. రేపటి ఎన్నికల్లో ఆ 2 స్థానాలే మీకు రావచ్చు, 60 స్థానాలు నాకు రావచ్చు. ఆలోచించుకోండి. 2 స్థానాలు గెలుచుకున్నావు కాబట్టి దానికి మరో 2 కలుపుకో, 4 సీట్లు తీసుకో. ఏమిటండి మీరు ఇచ్చేది ముష్టా అని అడుగుతున్నాను. సరేనయ్యా, అసలు నీకు ఎన్ని కావాలో నువ్వే చెప్పు. నేను 60 అడిగాను, మీరు కాదంటున్నారు. వయసు తగ్గించుకుని 50 ఇచ్చేయండి. సరే 5 తీసుకో. 50 ఇవ్వండి. 6 ఇస్తానులే. 40 చేసుకోండి. 7 ఇస్తానయ్యా. అబ్బా 30 ఇవ్వండి. ఇదిగో 8 తీసుకో. అబ్బా 25. లేదు లేదు, 9 కంటే ఇచ్చేది లేదు. 20 ఇచ్చేయండి. ఇంకా మరో మాట చెప్పకండి. ఆఖరి మాట 10 కంటే ఎక్కువ ఇచ్చేది లేదు. నియోజకవర్గాల గురించి మాట్లాడుకుందాం. నీకు ఏ నియోజకవర్గం కావాలో ముందు చెప్పు. తెనాలి నాకు ఇచ్చేయండి. తెనాలి అది నా ఆవి పట్టండి బాబు. తెనాలి నీకెలా ఇస్తానయ్యా? అది నా నియోజకవర్గం. అది తప్ప ఇంకేదైనా అడుగు, ఇస్తాను. బాబు అక్కడ తప్ప నేను ఎక్కడ నిలబడినా నెగ్గను. ఇవి చేతులు కావు. ఆ నియోజకవర్గం మాత్రం నాకు ఇచ్చేయండి, ఇంకేమీ అడగను. నమస్కారం. బాగుందయ్యా, బాగుంది. నేను తెనాలి నియోజకవర్గానికి ఎన్నో చేశాను, ఇంకెన్నో చేయవలసి ఉంది. అలాంటి నియోజకవర్గాన్ని నేనెందుకు వదులుకుంటానయ్యా? అయ్యా నేను నెగ్గే నియోజకవర్గం నాకు ఇవ్వక ఓడిపోయే నియోజకవర్గం నాకు ఇస్తే నేను ఏం చేసుకుంటానండి? అది మాత్రం కుదరదు. గుడ్డికాయ నీ చేతిలో పెట్టుకుంటానంటే నేను ఎందుకు ఒప్పుకుంటానయ్యా? తెనాలి నా గుండెకాయ కూడానండి. ఇదిగో నీ ఉద్దేశం ఏంటో నాకు అర్థమైంది. నువ్వు తెనాలి తీసుకుంటే నేను ఇంకెక్కడ నిలబడ్డా గెలవను. అప్పుడు నీకు అపోజిషన్ ఉండదు. నువ్వే గవర్నమెంట్ ఫారం చేయొచ్చు, నువ్వే ముఖ్యమంత్రి కావచ్చు. ఇదిగో మారుతి, 15 సంవత్సరాలుగా నీ ఎత్తుగడలన్నీ చూస్తూనే ఉన్నాను. నాతో పెట్టుకుంటావటయ్యా? ఏం మీతో పెట్టుకోకపోతే ఏమిటండి? నేను కూడా గెలవగలండి. ఆ మాటకు వస్తాను. గెలిచిన తర్వాత చెప్పు. అల్లకాలం ఈ కుర్చీలో మీరే కూర్చుంటారా? కూర్చుంటానేమో. నేను రాసి పెట్టారు ఏమిటండి? జనమయ్యా, జనం నన్ను గెలిపిస్తారు. మమ్మల్ని కూడా గెలిపిస్తారండి. నువ్వు కూడా గెలిచిన తర్వాత మాట్లాడు. కూడా గెలుస్తాం. వాడికి ఏది ఏమైనా సరే అంగీకారం కుదరదు. మరోసారి ఆ మొహం చెప్పండి. కుదరదు. మరోసారి చెప్పండి. కుదరదు. ఏమిటి మావయ్య నెత్తి మీద కండువా వేసుకున్నావు? ఇదే మంచిదమ్మా. ఎండ తాలకుండా తలని కాపాడుతుంది, నలుగురికి నా మొహం కనపడకుండా నా పరువు కాపాడుతుంది. అంత బాధ ఏమొచ్చు మావయ్య నీకు? ఇంకా ఏం రావాలి? ఎప్పుడో ఒకప్పుడు వాడితో కలుస్తాను, ఏవో కొన్ని సీట్లు వస్తాయని నిన్నాళ్ళు ఆశపడ్డాను. ఆ ఆశ కూడా పోయింది. నీకు నువ్వే నిలబడచ్చు కదా మావయ్య. నిలబడుతున్నాను, ప్రతిసారి నిలబడుతున్నాను, కానీ చతికిల పడుతున్నాను ఎన్నికల్లో. ఏరా తమ్ముడు, బాగున్నావా? బాగులేను. నేను నీతో తర్వాత మాట్లాడతాను. నువ్వు నాకేమైనా సహాయం చేయగలవా? ఏమిటో చెప్పు మావయ్య. ఏ బాధ లేకుండా చచ్చిపోయే మందు ఏదైనా చూపించగలవా అని. ఆత్మహత్య చేసుకుంటావా? నాకు కాదమ్మా, ఆ ముఖ్యమంత్రిని చంపడానికి. వాడు చచ్చిపోతే కానీ నాకు ఓట్లు వస్తే కానీ నేను ముఖ్యమంత్రిని గాను. నువ్వు వాడి ఇంటికి వెళ్ళి మంచి మందు ఏదైనా చూసి ఓ ఇంజక్షన్ గా తీసుకుని వాడికి ఇచ్చి వాడిని చంపే ఏర్పాటు ఏమైనా చేయగలవా అని నేను నిన్ను అడుగుతున్నాను. చిచి, ఎంత చీపది. చీపే, కానీ రాజకీయాలకి తప్పదు. ఇంతకంటే వేరే దారి కనిపిస్తాం లేదు. నేను కూడా క్లాస్ దారిలోనే వెళ్ళాలనుకున్నాను, కానీ చీప్ దారి కానీ వేరే మార్గం కనిపిస్తాం లేదు. నువ్వు నాకు సహాయం చేయక తప్పదంతే. ఏం మాటలు మావయ్య అవి? నేను మాత్రం ఈ పని చేయలేను. ఆగక్కడ. నువ్వు సహాయం చేయలేకపోయావు, కానీ నేను ఇక్కడికి వచ్చాను కానీ నిన్ను కాళ్ళ వెళ్ళబడి బతిమాలని కానీ నువ్వు చీపు అన్నావు కానీ ఎవరితో చెప్పగవు. చెప్తే నాకు వచ్చా 4 సీట్లు కూడా రావు. నువ్వు కూడా చెప్పగవు. ఏంటి పెద్దమ్మా, మావయ్య అలా అయిపోయాడేమిటి? వాడు చిన్నప్పటి నుంచి అంతేనమ్మా. స్కూల్లో ఉన్నప్పుడు స్కూల్ లీడర్ కాలేదని ఏడ్చేవాడు, క్లాసులో ఉన్నప్పుడు క్లాసు పీపుల్ లీడర్ కాలేదని ఏడ్చేవాడు,
ఊళ్ళో ఉన్నప్పుడు కౌన్సిలర్ కాలేదని ఏడ్చేవాడు, ఇప్పుడేమో ముఖ్యమంత్రి కాలేదని ఏడుస్తున్నాడు. వాడి జీవితం అంతా కాలేదని ఏడిపే తప్ప అవుతాననే ఆశ గాని అయ్యాననే సంతోషం గాని వాడు. గుడ్ మార్నింగ్ టు యూ. ఏమిటండి నన్ను ఎల్బోర్డ్ వెక్కిరించి మీరు ఇంత పెద్ద ఎల్బోర్డ్ పెట్టుకున్నారు? అది ఎల్బోర్డ్ కాదండి, లవ్ బోర్డ్ ఫర్ లవ్ బర్డ్స్. ఇంతకీ ఎవరో ఆ లవ్వు? వాళ్ళు వీళ్ళని కాదండి, ఏ పెళ్లి కాని ఆడపిల్లైనా సరే ఈ బోర్డును చూసి ఇదేమిటని ప్రశ్నించింది అనుకోండి, అన్కండిషనల్ గా టపామని ప్రేమించటమే. అయితే నేను అడగలేదు బాబు. చూసారా మీరు ఎటు తిరిగితే అటే జరుగుతుంది ఎల్బోర్డ్. దట్ మీన్స్ మీరే నా లవ్ అనమాట. ఏమండి భలేవారండి. ఏంటండి దాని మీద దీని మీద పెట్టి ఇండైరెక్ట్ గా చెప్పడం దేనికి? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని డైరెక్ట్ గా చెప్పొచ్చుగా. ప్రేమ ఎప్పుడు డైరెక్ట్ రాదండి, వస్తుంది అంటే లోపల నుంచి వస్తుంది, ఈ ఏరియా నుంచి. ఐఎమ్ సారీ, ఈ ఏరియా నుంచి. గొప్పగా రిసీవ్ చేశారే. ఏమిటిది పట్ట పగలు నడి రోడ్డు మీద పబ్లిక్ రొమాన్సా? పదండి పోలీస్ స్టేషన్ కి. ఏమయ్యా నీకేమైనా మసకొచ్చిందా? ఇది పబ్లిక్ రోడ్డా? కళ్ళు కనపట్లా? పక్కన పార్క్ అయితే ఏదో సరదా కబుర్లు చెప్పుకుంటున్నా. దట్స్ ఆల్. సార్ మీరా? సారీ సార్, మీరు అనుకోలేదు. పెళ్ళం పిల్లలు కలవండి, నన్ను రక్షించండి, నా ఉద్యోగం పీకించగండి బాబు. నీకేం పర్వాలేదు, నీ ఉద్యోగం పీగించడం నేను రక్షిస్తాను. చూడు, నువ్వు పెళ్లి చేసుకుని పెళ్ళాం బిడ్డలు కలవాడివి, మేం పెళ్లి చేసుకుని బిడ్డలను కనాల్సిన వాళ్ళం. మా జోలికి నువ్వు రావద్దు, నీ జోలికి మేము రావు. థ్యాంక్ యూ సార్. అవును, ఆయన చూసి ఎందుకలా ఉనిపోతున్నావు? ఆయన ఎవరు అనుకున్నావు? ఎవరో కదమ్మా, ముఖ్యమంత్రి గారు అబ్బాయి శోభన్ గారు. ఏమండి ఏమండి? ఆయన చెప్పింది నిజమేనా? అఫ్ కోర్స్ నిజమేనా అనుకోండి. మరి ఈ విషయం ముందు నాకెందుకు చెప్ప? నేను ఒక ముఖ్యమంత్రి కొడుకునని కానీ ప్రైమ్ మినిస్టర్ గారి మనవనని కానీ చెప్పుకోవడంలో గౌరవం లేదు. ఒక కార్మికుడిని, ఒక సామాన్య కార్మిక నాయకుడిని చెప్పుకోవడంలోనే గౌరవం, ఆనందం ఉంది. చాలా కరెక్ట్ అండి. ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ఎవరి వ్యక్తిత్వం వాళ్ళకు ఉండాలి. అభ్యుదయ భావాలు గల యువకుడుగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఓ థ్యాంక్ యూ. అందుకే నేను కూడా మాజీ ముఖ్యమంత్రి మారుతిరావు మేనకోళ్ళని ఎప్పుడు చెప్తానండి. కంగ్రాచులేషన్స్, హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అయితే అభ్యుదయ భావాలు గల యువతిగా మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. ఏమండి, మీరేమనుకోకపోతే నేను ఒకటి అనుకుంటున్నాను. ఏమిటో గానీ నా కోసం మీరు, మీకోసం నేను పుట్టామనుకుంటున్నాను. ఐ థింక్ వీఆర్ ఎవర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఒరే ఒరే ఒరే, ఏమిట్రా అది? ఏమీ లేదండి, పొద్దున్నే 2 దండాలు వచ్చాయి. ఒకటి కారుకు వేశాను, మిగిలిపోతే దీనికి వేస్తున్నాను. ఒరే, అలా దండ వేసేది పోయిన వాళ్ళకిరా. మీరు పోయారు కదండి ఎలక్షన్ లో. పోవడం అంటే చచ్చిపోవని తీసుకుంటారు మరి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. అయ్యా అయ్యా అయ్యా, శుభార్త. ఏమిటయ్యా? ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచి ఏదో ఫోన్ వచ్చింది. వచ్చి ఆ ఫోన్ లో వార్త వేగానే హార్ట్ అటాక్ వచ్చి ఆయన చనిపోయారు. చచ్చిపోయాడా? ఒట్టేమిటండి చస్తేను? మీరు సముద్ర పట్టును కూర్చుంటే ఏం తెలుస్తుంది? ఊరి నడుపట్టును కూర్చుంటే తెలుస్తుంది. వచ్చి చూడండి కోలాహలం. నన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న ప్రజలకు సదా సేవ చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. మహాజన్లారా, మన ముఖ్యమంత్రి గారి పట్ల మీకున్న ఆదరాభిమానాలు నాకు తెలుసు. ఇంత మంచి ముఖ్యమంత్రిని ఆ భగవంతుడు మనకి ఎందుకు లేకుండా చేశాడా అని అడుగుతున్నాను. వారు నేను ప్రత్యర్థులం కావచ్చు, ఎన్నికల సమయంలో విమర్శించుకోవచ్చు, తిట్టుకోవచ్చు, కానీ ఆ భగవంతుడు ఎందుకు ఇంత అన్యాయం చేశాడా అని ఆ భగవంతుణ్ణి అడుగుతున్నాను. వారికి ఆత్మశాంతిని కలిగించమని ఆ భగవంతుణ్ణి ప్రార్థించడం తప్ప మరేమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామని చెప్తూ వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి గారిని ఆఖరిసారి చూసొస్తాను. ఈలోగా మీరు కూడా ఆ భగవంతుణ్ణి ప్రార్థించమని మిమ్మల్ందరినీ ప్రార్థిస్తున్నాను. ప్లీజ్ కూర్చోండి. సార్, 1 క్వశ్చన్. చీఫ్ మినిస్టర్ గారు పోయారు కదా, తర్వాత చీఫ్ మినిస్టర్ ఎవరవుతారని మీరు అనుకుంటున్నారు? వీరికి ముందెవరో పాలించారు, ఉన్నంతకాలం వీరు పాలించారు, వీరు పోయాక మరెవరుస్తారు? పదవి కోసం ఎవరు ఆగరు, ఎవరి కోసం పదవి ఆగదు. ఆహా, గోల్డెన్ వర్డ్స్. అవకాశం మీకొచ్చే అవకాశం ఉందా? అడగడానికి సమయమూ కాదు,
చెప్పడానికి సందర్భము కాదు. అయ్యా మారుతి గారు, వారి మరణం పట్ల తమకు సంతాపం కంటే సంతోషమే ఎక్కువగా ఉందని లోకం అనుకుంటూ ఉంది. తమ అభిప్రాయం సెలవిస్తారా? అనుకోవడం లోకానికి ఆచారం, ప్రతిపక్షాల అనాచారం. బాబు, ఇంత ఘోరం జరిగిపోతుంది అనుకోలేదు. వారికి సానుభూతి చూపించడం తప్ప ఇంకేమీ చేయలేని నిస్సహాయులం. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించడం తప్ప ఇంకేమీ చేయలేని దౌర్భాగ్యం. బాబు, మమ్మల్ని క్షమించు. ఒకసారి ఇటండి, లాగించండి. అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. ముఖ్యమంత్రి గారు చనిపోలేదు, తిరిగి బ్రతికారు. నమస్కారం సార్. ఇప్పుడే స్పృహ వచ్చింది. మీకు త్వరగా ఆరోగ్యం కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్స్. అయ్యా, తమకి గుండెపోటు రావడానికి కారణం అనారోగ్యమా, లేక ముఖ్యమంత్రి గారు తిరిగి ఆరోగ్యవంతులు కావటమా? ముందు వారిని ఆరోగ్యవంతులు కానివ్వండి, మీరు పదండి. వస్తానండి.